ఇంకొన్ని విశేషాలు చూస్తేనండి, పింఛను దానము కాదు హక్కు. పింఛను ఇచ్చేది రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పూర్తి పెన్షన్ ఇవ్వండి. జాప్యం జరిగినందుకు 6% వడ్డీ కూడా ఇవ్వాలి. 2 వారాల్లో చెల్లింపులు పూర్తి చేయాలి. తెలుగు అకాడమీలకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందనమాట. ఇంకొకటి అండి, చాలా విచిత్రమైన వార్త, మీరే చూడండి ఎంత నీచమైన వార్తో. ఎంత నిర్ధారాలకి తల్లి. 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించిన మహిళ. 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది అంట తల్లి. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చే డబ్బులు సరిపోక వ్యభిచారంలోకి దిగిన బాలిక తల్లి. పాడు పనికి తిరస్కరించిన చిన్నారికి ఏదింపులు, 2 ఏళ్లగా నరకము. బాలికను రక్షించిన పోలీసులు ఆయము కన్నతల్లి కాదని పెంపుడు తల్లి అని తెలుస్తుంది మనకు. ఇట్లాంటి తల్లి బిడ్డలను కూడా ఇట్లా వ్యభిచార వృత్తంలోకి దింపడం అంటే చాలా నరకమండి. తల్లిళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లా పనులు ఎవరు కూడా చేసినా తప్పేనండి. నెక్స్ట్, ముగిసిన టీఎస్ వెబ్సైట్ అగ్రికల్చరల్కు 91.5%, ఇంజనీరింగ్కు 94.5% హాజరు. 10 రోజుల్లో ఫలితాలు వెల్లడికి అధికారులు కసరత్తు. నెక్స్ట్, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి అంటుంది ఎవరు. 100 రోజుల్లోనే సంక్షేమ పథకాలను అమలు చేశాము. సీఎం సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తాము. మల్కాజ్గిరి అభివృద్ధికి నాది పూచి. జడ్పీ చైర్పర్సన్కి ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశాను, ఆశీర్వదించండి. ఏమో అభ్యర్థి పట్నం సునీతారెడ్డి అంట. ఏమంటుంది, ఓటేసి నాకు గెలిపించండి అని. ఇంకొకటి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చాలా కష్టాలు ఉన్నాయంట. విపరీతమైన జనవాహిని. ఆంధ్రాకు తండోపలుగా వెళుతున్నారు. ఓటర్లు వేయడానికి ఆంధ్రాకు తండోపలుగా వెళుతూ బస్సు షెల్టర్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఫుల్ అయిపోతున్నాయి. ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలో టికెట్లు ఎక్కువ పెంచినా కూడా ప్రతి ఒక్కరూ ఆంధ్రాకి వెళుతున్నారు. ఆంధ్రాకు వెళ్ళడంలో హైదరాబాద్ నుంచే కాదండి, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఆంధ్రాకు వస్తున్నారండి తన ఓటుకు వినియోగించుకోవడానికి. కసి పెరిగిందండి ప్రజల్లో. కానీ ఆ కసి ఓట్లు చాలామందికి కసిగా ఉందండి. ఓటకు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. కానీ ఈసారి ఓట్లు చంద్రబాబు నాయుడికి వన్ సైడ్ అవుతుందండి. నేను చెప్తున్నాను, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత కానీ చూడండి. చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్ అండి. జగన్మోహన్ రెడ్డికి ఘోరంగా వైఫల్యం అవుతుంది. ఎందుకంటే తన తల్లే అతన్ని ఓటు వేయద్దు అంటున్నారు. తోడగొట్టిన చెల్లెళ్ళు అందరూ కూడా అంటున్నారు. అతను నీ బిడ్డనమ్మా అని ప్రజల దగ్గరికి పోతున్నాడు. నీ బిడ్డ అంటే సొంతం తల్లే అతన్ని ఆశీర్వదించలేదు. ఇంకా ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పండి? నీ బిడ్డలు అంటే ఎట్లా? ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి సమావేశంలో సిపి శ్రీనివాసరెడ్డి సార్ అంటున్నాడు. నిన్నటితో ప్రచారం ముగిసిందండి. ఇంకా ఈ రోజు నుంచి రాత్రి నుంచే డబ్బులు పంచుకుంటున్నారు, తీసుకుంటున్నారు. లక్షల కోట్లు ఆంధ్రాలో అయితే ఒక ఓటుకు 3,000, 4,000 పంచుతున్నారంట. కోట్లు పంచుతున్నారంట అండి ఆంధ్రాలో. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ పంచుతున్నారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి కోట్లు పంచుతున్నారంట. కాబట్టి మీరు వాళ్ళను అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ప్రజలు కానీ డబ్బులు తీసుకొని ఆశపడి ఓట్లు కానీ వేసినారనుకో పరిస్థితి తారుమారైపోతుందండి. అందుకని ఎవరు కావద్దు, ఓటర్లు ప్రభువులకు గురి కావద్దు. తరుణ్ జోషి గారు చెప్తున్నారండి తెలంగాణలో. ఓటర్లు ప్రభువుల కంటే డబ్బులు లొంగి కాకుండా మంచిగా ఓట్లు వేయండి అని చెప్తున్నారండి. అది
మెట్రోలో మహిళలు తగ్గుతున్నారంట. ఎందుకంటే 35 రూపాయలు చెల్లించి పురుషులు మాత్రమే మెట్రోకి వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది ఆర్థిక భారంగా మారుతుంది. ఎల్ఎన్టీసీ ఫైనాన్స్ ఆఫీసర్ వ్యాఖ్యలు. గతంలో ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలో ఫ్రీ బస్సులు పెట్టినారు కాబట్టి ఆల్మోస్ట్ అంతా ఫ్రీ బస్సుల్లో పోతున్నారు. మెట్రో ఎక్కాలంటే ఎక్కడ ఎక్కినా 35 రూపాయలు 40 రూపాయలు ఉంది. కాబట్టి 35 రూపాయలు పెట్టి రాను 35 అట్లా 70 రూపీస్ 80 రూపీస్ అవుతున్నాయి. అందుకని ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ కాబట్టి అందరూ వెళ్తున్నారు. కాబట్టి ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారండి ప్రియాంక గాంధీకి. సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ భారీ మెజార్టీతో గెలిపించమని అడుగుతున్నాడు. బీఆర్ఎస్తోనే సికింద్రాబాద్ అభివృద్ధి. బీఆర్ఎస్ అభ్యర్థి నెక్స్ట్, కేంద్రంలో ఇండియా సర్కార్ ఆప్ భాగస్వామిగా ఉంటుంది. బీజేపీకి 220 నుంచి 230 సీట్లు మాత్రమే. మీడియాతో భేటీ తర్వాత కేజ్రీవాల్ రోడ్ షో. కేజ్రీవాల్ నిన్ననే జైలు నుంచి బెయిల్ రాగానే ప్రచారంలో దూసుకుపోతున్నాడంట. కేంద్రంలో ఇండియా సర్కారే వస్తుందని, ఇండియా కూటమి వస్తుందని కేజ్రీవాల్ చెప్తున్నారండి. కాంగ్రెస్కి 50 సీట్లు కూడా రావు. ఒడిశాలో ప్రచార సభలో ప్రధాని మోడీ. అన్నొచ్చెండు 15 ఏళ్ల తర్వాత కహోంజా నుంచి అఖిల్ పోటీ. గతంలో 3 సార్లు ఇక్కడ గెలిచిన ఎస్వి సీపు ఈసారి చివరి నిమిషంలో ఎన్నికల బరిలోకి. సమాజ్వాదీ పార్టీ. ఆఫ్ఘనిస్తాన్లో వరదలంట 300 మంది చనిపోయారంట. చూడండి, ఆలోచించండి, వరదలు చనిపోతున్నాయి. మోడీనే ప్రధాని 75 ఏళ్ళు నిండిన వ్యక్తి మన కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రచారం ముగిసింది. ప్రభావాలు జోరు. ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీలతో వేరా. ఓటర్ షిఫ్ట్ చూపించే వారికే డబ్బులు. చాలా చోట్ల 300 నుంచి 500లకు పంపిణీ. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకి 1000 రూపాయలు కూడా ఇస్తున్నారంట. చూడండి మరి ఈ ఎన్నికలు దేనికి రెఫరెండము? కాంగ్రెస్ అవినీతిగా? ఆలోచించండి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ దేశ ద్రోహి బండి సంజయ్ అంటున్నారు. తల తెగిన మోడీ ముందు తలంచము. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కవిత జైల్లో ఉంటుందా? కేటీఆర్ అంటున్నాడు. నేను సైతం ప్రధాని రేసులో కేసీఆర్ సార్ అంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఎన్నికల నిర్వహణకు సర్వసిద్ధం. నెక్స్ట్, శర్మిలాను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి. కడప ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. ప్రచార పర్వం చివరి నిమిషంలో అమెరికా నుంచి వీడియో సందేశము. వైసీపీకి ఎదురుదెబ్బ రాజకీయ వర్గాలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఘట్టం ముగియడానికి కొద్ది సమయం ముందు శనివారం సాయంత్రం అన్యూహ్యంగా సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయలక్ష్మి తెర మీదకు వచ్చారు. తన బిడ్డ ఏపీ సీఎం వైఎస్ షర్మిలాను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని ఆమె కడప ప్రజలను పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయలక్ష్మి వీడియో సందేశం విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి అభిమానించే వారికి, కడప లోక్సభ ప్రజలకు అందరికీ వినపము. రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అభిమానించారో, అక్కను చేర్చుకున్నారో, ఆయన్ని నిలబెట్టుకున్నారో అదేవిధంగా షర్మిలమ్మ మీ ముందు నిలబడింది. ఆయన కూడా ప్రజాసేవలో ఊపిరున్నంత వరకు ఉన్నారు. ప్రజాసేవలో అంకితమయ్యారు. జగన్కు ఎదురుదెబ్బ. వైఎస్ షర్మిలాని గెలిపించుకోవాలంటూ కడప ప్రజలకు విజయలక్ష్మి అభ్యర్థి పిలుపు. సీఎం జగన్కు ఎదురుదెబ్బ. మీరు ఆలోచించండి. 7 కోట్ల నగదు సీజ్. డబ్బు తరలిస్తున్న వ్యాను బోల్తా. ఈ సొమ్ము మండపేట వైసీపీ నేతలుగా ప్రచారము. అది. నెక్స్ట్, మీ భూమి మీ హక్కు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో యజమానులకు ఉరుతాడే చంద్రబాబు అంటారు. ల్యాండ్ టైటిలింగ్ వస్తే మీ భూమి మీకు పోకుండా పోతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమేనండి. భూములు ప్రభుత్వం లేకపోతే తిరిగి రావు. దయ ఉంచి ఆలోచించండి మీరే.
ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్ వద్ద ఉంచుకుంటాడు, మనకేమో జెరాక్స్ ప్రతలిస్తారు. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా, ప్రజలే తెలుసుకోవాలి. టీడీపీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ని చేర్చింది మేము కాదు, సిబిఐ ఛార్జ్షీట్లో రాహుల్ గాంధీ. జగన్ ఊసరవెల్లి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, శర్మిల అంటున్నారు. నెక్స్ట్, పవన్ గెలవాలి, రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ ఆకాంక్ష. నిన్న పిఠాపురంలో రామ్ చరణ్, సురేఖ గారు, అల్లు అరవింద్ గారు పోయి పవన్ గెలవాలి అని తన యొక్క ప్రచారం చేశారు. ఈ ముఖ్యాంశాలండి. కాబట్టి ఓట్లు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి శుభోదయం. మా అందరూ ఓట్లు వేయాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. డెవలప్మెంట్ చేసే నాయకుడు కావాలి, కానీ రూపాయ పప్పు బెల్లాలకు ఆశపడకండి. డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకు ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించాలనేదే నా కోరిక అండి. అట్లాగే నా ఛానల్ని యాక్సెప్ట్ చేయాలండి. థ్యాంక్ యూ.